సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నార్వే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కరేబియన్ దీవులకి సిబిఐ అంటే కరేబియన్ సిటిజన్స్ అనమాట. కరేబియన్ పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి, సిబిఐ అంటారు అనమాట. దీన్ని నార్వే ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ కరేబియన్ దీవుల్లో ఉన్న ఏ దేశానికైనా ఆ పాస్పోర్ట్ ఉంటే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా అక్కడ గడిపేయచ్చు. ఇప్పుడు నార్వే దాన్ని సిబిఐ పాస్పోర్ట్ హోల్డర్స్ని బ్యాన్ చేస్తుంది తన దేశంలోకి. అది కూడా వన్ ఆఫ్ ద కరేబియన్ దేశం అయ్యి ఉండి కూడా. ఎందుకంటే మొన్న ఎండాకాలం నుంచి ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళు అంతకుముందు కూడా సెటిల్ అయిపోతున్నారు. ఈ కరేబియన్ దీవుల్లో ఎక్కడైతే బలమైనటువంటి దేశం ఉంటుందో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడ సెటిల్ అయిపోతున్నారు. తద్వారా నార్వే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువు అవుతున్నాయి. వీసా ఫ్రీ ఎంట్రీ ఉండటంతో ఎవడికాడు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నాడు. అవసరమైతే అరాచక శక్తులు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మన దావుద్ ఇబ్రహీంలోను వీళ్ళు కూడా. అట్లాంటి సిచ్యుయేషన్లో నార్వే లీగల్గా ఒక ట్రిక్ ప్లే చేసింది. ఏదైతే వాళ్ళ దేశంలోకి అడుగు పెట్టగానే వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్టులు సీజ్ చేసి కేసులు పెట్టడం, దాంతో కథ మారింది.